పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. మళ్ళీ అవుతాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. మరొక పర్యాయం చదువుతాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. తర్వాత మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2వ వచనంలో కూడా చూసుకున్నాం. సామాన్యంగా ఏం చెప్పొచ్చు అంటే రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యంగా చెప్పవచ్చు అన్నమాట. మనం కూడా చూసుకున్నాం. సో షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద రెమిషన్ ఆఫ్ సిన్స్. పాప క్షమాపణ జరగాలంటే రక్త ప్రోక్షణ జరగాలి అని సామాన్యంగా కూడా చెప్పవచ్చునని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంది. హల్లెలూయా. సో అందరూ పాపాలు క్షమించేదానికి, పాపాలు కడిగేదానికి, పాపాలు కడిగి శుద్ధి చేసేదానికి, పాపాలు కడిగి పవిత్రపరిచేదానికి దేవుడు వాడిన డిటర్జెంట్, డిస్ఇన్ఫెక్టెంట్ ఏంది అని అంటే యేసు ప్రభు రక్తం. హల్లెలూయా. ప్రపంచంలో, యూనివర్స్లో, జగత్తు మొత్తంలో, దేవుడు సృష్టించిన మొత్తంలో, ఆయన సింహాసనం మొదలుకొని మొత్తం విశ్వం అంతట్లో కూడా దేవుని దృష్టిలో అతి కాస్ట్లీ, చాలా విలువైన పదార్థం ఏంది అని అంటే ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం. హల్లెలూయా. దేవుడు దాన్ని మూల్యంగా చెల్లించి లోకమునంతటి కూడాను తిరిగి ఆయన సంపాదించుకోవాలని దేవుడు ఆయన చెల్లించిన మూల్యం వెల ఏంది అని అంటే యేసు ప్రభు రక్తం. హల్లెలూయా. ఎంత వెలబెట్టి దేవుడు నిన్ను నన్ను మనల్ని కొన్నాడంటే యేసు ప్రభు రక్తాన్ని పెట్టి దేవుడు నిన్ను నన్ను మనల్ని కొన్నాడు. హల్లెలూయా. వై బ్లడ్? ఎందుకు రక్తం? ఎందుకు రక్తం? ఎందుకు రక్తం? ఎందుకు రక్తం? ఎందుకు రక్తం? ఎందుకు రక్తం? మనకు తెలిసిన వాళ్ళు కానీ, మన కుటుంబీకులు కానీ, మన బిడ్డలు కానీ ఎవరన్నా కూడా కింద పడ్డారు అనుకోండి, మనం ఏమవుతుంది తెలిసే? దెబ్బ వెళ్తే రక్తం ఏమైనా వచ్చిందా అని అంటాం. అవునా? విల్ చెక్ ఫర్ ద బ్లడ్. అయ్యో రక్తం వస్తుంది. అవునా? పైన గీసుకుంది అనుకోండి, అబ్బా గీసుకుంది తగ్గిపోదాం, అయ్యో రక్తం వచ్చిందే అని అంటాం. అర్థమవుతుందే? మనం దేన్ని కొంచెం ఇంపార్టెంట్గా భావిస్తాం. అయ్యో రక్తం కారిందే, అయ్యో రక్తం కారిపోతా ఉంది, అయ్యో చాలా రక్తం పోయింది, అయ్యో రక్తం పోయింది, అయ్యో రక్తం పడింది, ఇది ఇంకో రక్తం ఇక్కడ. నేను రక్తాన్ని మనం ఏమో అయ్యో ఇఫ్ సంబడి గెట్స్ హర్ట్, మనం దేన్ని ఎక్కువగా భావిస్తామంటే ఆ హర్ట్ అయిన వ్యక్తి రక్తం కారిందా, రక్తం ఏమన్నా బయటకు వచ్చిందని చూస్తాం అనమాట. దానికి ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఇస్తాం మనం. అవునా కదా? ఎందుకని? వాల్యుబుల్. ఎందుకని? అది వాల్యుబుల్ కాబట్టి. ఫర్ సపోజ్ ఒక పెద్ద సర్జరీ చేసేదానికి ఒక వ్యక్తిని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఆ సర్జరీ చేస్తుండగా చాలా రక్తం పోయేదానికి ఆస్కారం ఉంది అనుకోండి. ఆ సర్జరీ జరుగుతుండగా చాలా రక్తం పోయేదానికి ఆస్కారం ఉంది అనుకోండి. డాక్టర్స్ ముందు ఏం చెప్తారు? బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం రావచ్చు, మీరు రక్తం రెడీ చేసుకోండి అని అంటారు. లేదా రక్తహీనత ఉండే వ్యక్తికి ఏం కావాలని ఏం చేస్తారు? ఇన్ జనరల్ మనం చెప్తే జనరల్ ఎయిల్మెంట్స్ అన్నీ కూడా మనం బాగా గమనిస్తే, జనరల్ ఎయిల్మెంట్స్ ఏది జ్వరం ఉన్నా, ఏం వచ్చినా, బాగా లేకుండా వచ్చినా కూడాను దేన్ని సిగ్నిఫికెంట్ పరీక్షగా పరిగణిస్తారంటే రక్త పరీక్షని సిగ్నిఫికెంట్ పరీక్షగా పరిగణిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. సీరం అనేది రక్తంలో ఉంటుంది అన్నమాట. ఈ రక్తంలో నుంచి సీరం అనే దాన్ని తీసి దాంట్లో నుంచి టెస్ట్లన్నీ చేసి దాంట్లో ఏం ఎక్కువ ఉన్నా, ఏం తక్కువ ఉన్నా, ఉండాల్సినంతగా ఉన్నాయా, నార్మల్ లిమిట్స్లో ఉన్నాయా, ఎక్కువ అమౌంట్ వాల్యూ పెరిగిందా, వాల్యూ తగ్గిందా, ఇవన్నిటిని బట్టి ఏం చేస్తారంటే మనిషి ఆరోగ్య స్థితిని, జీవపు స్థితిని నిర్ధారిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఫిజికల్ బాడీ సంగతికి వచ్చేసరికి భౌతికంగా మనం ఎవరన్నా స్పిరిచువల్గా హర్ట్ అయితే అయ్యో రక్తం వచ్చిందా అవన్నీ అడగం. ఫిజికల్ బాడీ
వచ్చేసరికి, భౌతికపరమైన శరీరానికి సంబంధించి టాపిక్ వచ్చేసరికి, వి కన్సిడర్ బ్లడ్ యాజ్ ది మేజర్ క్రైటీరియా. హల్లెలూయా. వి కన్సిడర్ బ్లడ్ యాజ్ ది మేజర్ క్రైటీరియా. ఎందుకనంటే మనం బాగా గమనిస్తే ప్రతి అవయవానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది. అర్థమైందా? కంటికి ఆఫ్థాల్మాలజీ, అర్థమైందా? చెవి, ముక్కు, గొంతు ఒక విభాగం ఉంది, సబ్జెక్ట్ అనమాట. అర్థమైందా? అట్లనే కార్డియాలజీ, నెఫ్రాలజీ, అర్థమైందా? ఇట్లా రకరకాల విభాగాలు. అట్లా రక్తానికి కూడా సపరేట్గా రక్తానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది, హెమటాలజీ. రక్తానికి సంబంధించిన అన్నీ కూడా దానికి ఎందుకు వస్తాయి అన్నట్టు. అర్థమైందా? టెక్స్ట్ బుక్స్లో కూడాను ఇట్స్ ఎ సపరేట్ టాపిక్, ఇట్స్ ఎ సపరేట్ సబ్జెక్ట్, హెమటాలజీ, రక్తం అని. హల్లెలూయా. మనం ఏదన్నా పశువుని చంపేయాలనుకోండి, మనం ఏదైనా పశువుని చంపాలి, మనం కొట్టికి వెళ్ళాం అనుకోండి, చికెన్ షాప్కో లేకపోతే మటన్ షాప్కో ఇంకో దగ్గరికి వెళ్ళాము అనుకోండి, అర్థమైందా? ఇప్పుడు దానిలో నుంచి దాన్ని చంపేసి దాన్ని నెక్స్ట్ ప్రాసెస్ చేసేదానికి వాళ్ళు చేసే సింపుల్ ఏం చేస్తారు తెలుసా? దాన్ని చితకబాదరు. ఆ పశువుని కానీ లేకపోతే ఆ కోడిని కానీ దాన్ని చితకబాదరు. అర్థం ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? సింపుల్గా రక్తం అంతా బయటికి వెళ్ళిపోయేలాగా సింపుల్ కోస్తారు, అంతే. కోసి వదిలేస్తారు, రక్తం అంతా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ బయటికి వెళ్ళిపోయే ప్రాసెస్లో కూడాను మొత్తం వెళ్ళిపోయే కొద్దీ ఏమవుతుంది అంటే హార్ట్ పంప్ చేస్తూ ఉంటుంది. ఈ హార్ట్ పంప్ చేసేదంతా కూడా బాడీలో సర్క్యులేట్ అవ్వాలి. మనం జస్ట్ ఒక్క దగ్గర బయటకు ఓపెన్ పెట్టామనుకోండి, ఏదొస్తుందా ఎక్కడ కోసేస్తారు, పశువులకి కోసేస్తారు అనమాట. కోసేసిన తర్వాత ఏమవుతుందంటే హార్ట్ పంప్ చేస్తుండగా బ్లడ్ అంతా కూడా బయటకు వస్తుంది. అర్థమవుతుందా? నిమిషాల్లో బ్లడ్ అంతా బయటకు వచ్చేసరికి నిమిషాల్లో ప్రాణం పోతుంది. నిమిషాల్లో ఏం పోతుంది? వి టాక్ ఇన్ దిస్ మేనర్. మనం ఈ రకంగా ఇది మనకు సంభాషిస్తాం. మనం అదొందా ప్రాణం ఉందా లేదా, ప్రాణం ఉందా పోయిందా, అదొందా. ప్రాణం ఉందా లేదా, ప్రాణం ఉందా పోయిందా అనేది దేంతో డిసైడ్ చేస్తారంటే బ్లడ్తో డిసైడ్ చేస్తారు. హల్లెలూయా. మనకి మన బ్రెయిన్కి కావాల్సింది ఏంది? ఆక్సిజన్. ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. అర్థమైందా? మన బ్రెయిన్కి మన బాడీ అంతటి కూడా ఆక్సిజన్ కావాలి. బాగా గుర్తుపెట్టుకోండి. హార్ట్కి ఆక్సిజన్ కావాలి, బ్రెయిన్కి ఆక్సిజన్ కావాలి. కొంచెం సేపు బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోతే బ్రెయిన్ పని ఆగిపోద్ది అనమాట. కొంచెం సేపే కానీ బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోతే. ఇప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ అందాలి, బ్రెయిన్కి ఆక్సిజన్ అందాలి. మనం ఏమంటే మనం కొంచెం సైంటిఫిక్గా మారుతారు కదా, రక్తం ఏముంది ఆక్సిజన్ కదా మీన్ అంటారు, చూసారా? ఇప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ ఇంపార్టెంట్ కానీ అయితే ఇప్పుడు ఆక్సిజన్ కంపెనీలో పనిచేస్తారు కదా, ఆక్సిజన్ మీరు సంప్లేస్తారా? ఇప్పుడు ఒక బ్రెయిన్ని తీసుకెళ్ళిపోయి ఆ ఆక్సిజన్ కంటైనర్లో పడండి, జీవిస్తుందా బ్రెయిన్? జీవించలేదు. ఆక్సిజనే కదా బ్రెయిన్కి కావాల్సింది, ఆక్సిజనే కదా సప్లై చేస్తాం. ఇప్పుడు శరీరం అంతటి కూడాను బ్రెయిన్ వరకే మనం ఆక్సిజన్ చెవుల్లో నుంచి ముక్కులోంచి మొత్తం ఆక్సిజన్ పంపించేస్తాం అనుకోండి. రక్తం మొత్తం తీసేసి శరీరంలో నుంచి మొత్తం ఆక్సిజన్ పంపించండి బ్రెయిన్కి. బతుకుతారా మనిషి? బతకరు. మనిషిని దేవుడు ఆ రకంగా సృష్టించాడు. హల్లెలూయా. మనం బాగా క్రియేషన్ గమనిస్తే దేవుడు మన స్వరూపంలో మన పోలిక చొప్పున మనిషిని చేసుకుందాము అని దేవుడు చెప్పిన తర్వాతకి భూమి మీద దేవుడు మట్టిని తీసుకున్నాడు. మట్టిని తీసుకొని కొంచెం దేవుడు ఏం చేశాడంటే కలిపాడు. ఏం కలిపాడు? తాపి మేస్తులు కలుపుతారు చూసారా, కొంచెం అది కొంచెం ఇది కొంచెం కలుపుతారు చూసారా, ఇట్లా దేవుడు కలిపాడు. ఇట్లా కలిపి దేవుడు ఇటు కూడా చేశాడు. కొంచెం చేశాడు. కొంతమందికి కళ్ళు పోతే కూడా యేసు ప్రభు మట్టి తీసుకొని చేశాడు. హల్లెలూయా. అవయవాలు సృష్టించాడు. హల్లెలూయా. చెవులో కూడా బాగా లేకపోతే వేసాడు అనమాట. అట్లాగే దేవుడు జగటమును తీసుకొని మట్టి అంతా చేసిన తర్వాతకి బాగా గుర్తుపెట్టుకోండి, మట్టి అంతా చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఈ పిక్చర్ ఊహించుకోండి, ఇమాజిన్ చేసుకోండి. మట్టి అంతా చేసుకోండి అంటే ఒక 6 feet అనుకుందాం. ఎవరిని 6 feet అనుకుందాం? ఆదాం గారిని 6 feet అనుకుందాం. ఆల్మోస్ట్ ఉండొచ్చు 6 feet ఉండొచ్చు. ఆదాం గారు 6 feet అనుకుందాం. 6 అడుగుల మనిషిని మొత్తం కూడా దేవుడు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మొత్తం ఏం చేశాడంటే చెక్కాడు. మట్టితో మొత్తం ఏం చేశాడంటే మనం పేపర్లో చూస్తూ ఉంటాం,
కొంతమంది సముద్రం ఒడ్డు దగ్గర శిల్పకారులు చెక్కుతూ ఉంటారు బొమ్మ, సందర్భాన్ని బట్టి ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి చెక్కుతుంటారు కదా. ఇట్లాగా దేవుడు ఏం చేశాడంటే ఇంకా ఇది ఒక మట్టి తీసుకొని దేవుడు మొత్తం అంతా కూడా ఫామ్ చేసి, అన్ని ఫామ్ చేసిన తర్వాత బగ్గులు పెట్టుకొని అన్ని ఫామ్ చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు, నాసికా రంధ్రములలోకి జీవవాయువును ఊదగా బాగా గుర్తుపెట్టుకోండి. జీవవాయువును ఊదగా ఏమైందంటే వెంటనే బ్లడ్ సర్క్యులేట్ అవ్వడం స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఇమీడియట్గా హార్ట్ బీటు, లంగ్ రెస్పిరేషన్ మొత్తం ఒక్కసారిగా స్టార్ట్ అయ్యాయి అనమాట. అర్థమైందా? ఇప్పుడు రక్తాన్ని దేవుడు క్రియేట్ చేశాడా? మొత్తం క్రియేట్ చేశాడు. మనిషిని క్రియేట్ చేసి బ్లడ్ వెజల్స్ ఎవరు క్రియేట్ చేశారు? దేవుడే. అందుకే మామూలు విషయం కాదు. అర్థమైందా? ఇప్పుడు తల్లి గర్భంలో అది వేరే. అర్థమైందా? ఇప్పుడు మామూలుగా మేము చదువుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్లో శవాలు ఉంటాయి కదా, కెడావర్స్ ఉంటాయి కదా, వాటిని కొన్ని నెలల్లో సంవత్సరాలు ప్రిజర్వ్ చేసి ఉంటారు. ప్రిజర్వ్ చేస్తుంటే మేము వాటిని సబ్ కోసేయాలి. అర్థమైందా? మొత్తం 6-8 నెలల్లో మొత్తం ఒక శరీరాన్ని కోసేస్తాం. ఇప్పుడు చూడండి, మొత్తం శరీరం అమర్చాలి, నరాలు క్రియేట్ చేయాలి, రక్తనాళాలు క్రియేట్ చేయాలి, అవన్నీ రకరకాలుగా తయారు చేసి మొత్తం మెటిక్యులస్గా దేవుడు చేశాడు, చేతి పనిగా చేశాడు. హల్లెలూయా. మాస్టర్ క్రియేటర్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు ఒక సెల్ దేవుడు ఒక క్రమం పెట్టిన తర్వాతకి ఈ కణం ఆ కణం కలిపేసి మొత్తం టెస్ట్ బేబీలు చేసేయడం ఈజీయే. అదంతా సిస్టమ్ దేవుడు ఏర్పాటు చేసిన సిస్టమ్ ఫ్లోలో జరిగిపోతుంది అంతా కూడాను. కొత్తగా ఒక మనిషిని తయారు చేయాలంటే సమస్య లేదు. హల్లెలూయా. తల్లి గర్భంలో పెడితే సరోగేసి ద్వారా గీయడం ఆకడం కలిపి పెడితే, లేకపోతే టెస్టిబ్లో పెట్టి చేస్తే, అనుకూలమైన వాతావరణం కలగజేస్తే పుట్టడం అది వేరే. అది దేవుడు ఏర్పాటు చేసిన జరిగిపోద్ది. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడే మనిషిలాగా మట్టి చేసుకొని, దేవుడే మట్టితోనే వెంట్రుకలు చేసి, మట్టితోనే గోర్లు చేసి, మట్టితోనే లివర్ చేసి, మట్టితోనే అన్నీ చేసి, రక్తనాళాలు అంతా కూడా మట్టితో చేసిన తర్వాత బగ్గులు పెట్టుకోండి. ఇప్పుడు దేవుడు అనే తర్వాత ఏమంటే మొత్తం బ్లడ్ సర్క్యులేట్ అవ్వడం స్టార్ట్ అయింది. హల్లెలూయా. దేవుడి దృష్టిలో బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడి దృష్టిలో రక్తం అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయం అని అంటే, దేవుడి దృష్టిలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి నియమాలు నిబంధనలు అన్నీ చెప్పేటప్పుడు, కవనెంట్స్ లేకపోతే కమాండ్మెంట్స్ ఆజ్ఞలు అన్నీ జారీ చేసేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే, తిండి విషయంకి వచ్చేసరికి దేవుడు ఏం చేశాడంటే ఎస్పెషల్లీ ఏం చెప్పాడంటే, దేవుడు రక్తాన్ని తినకూడదని చెప్పాడు. ఎందుకు రక్తాన్ని తినకూడదని చెప్పాడు? రక్తంలో జీవం ఉంటుంది కాబట్టి రక్తాన్ని తినకూడదు అని చెప్పాడు. అదొకనే తెలుగులో మనకు కొంచెం పదజాలం మార్చారు, కానీ ఇంగ్లీష్ చూస్తే ద లైఫ్ ఈజ్ ఇన్ ద బ్లడ్, బికాస్ ద లైఫ్ ఈజ్ ఇన్ ద బ్లడ్ యూ షుడ్ నాట్ ఈట్ బ్లడ్. రక్తాన్ని తాగతారు కానీ తింటారా? రక్తం ద్రవ పదార్థం కదా. లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనం ఒకసారి అందరూ తీస్తే, స్పీక్ హోలీ స్పిరిట్. కొంచెం గట్టిగా చెప్తాం. స్పీక్ హోలీ స్పిరిట్, టీచ్ మీ హోలీ స్పిరిట్. లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనం, లేవికాండం 25వ అధ్యాయం 10వ వచనం. ఏమని చెప్తారు ఎవరన్నా? లేవికాండం 25వ అధ్యాయం 10వ వచనం. నేను ఊరికే చెప్తున్నాను, అంటే కొన్ని వర్షాలు మనం గుర్తుండిపోవాలి, కొన్ని మనం గుర్తుండిపోవాలన్నట్లు. అర్థమైందా? అవి కీ పాయింట్లు అన్నట్లు. లేవికాండము 25వ అధ్యాయం 10వ వచనం ఆయన చెప్పిన తర్వాత మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఎలా పోయిన సంవత్సరం అంతా పాట జూబ్లీ. యోహాను 10:10, యోహాను 3:16, రోమా 5:17, రోమా 10:10, హెబ్రీ 13:15, ఇట్లా కొన్ని రెఫరెన్స్లు ఉంటాయి అనమాట. అదొకదా అవి టక్మన్ నిద్ర లేపినా కూడా టక్మన్ గుర్తు రావాలి, 5 అన్నట్లు గుర్తు రావాలి. హల్లెలూయా. అట్లానే లేవికాండం 17:11 అంటే రక్తం అని గుర్తు రావాలి. లేవికాండం 17:11 అంటే రక్తం అని గుర్తు రావాలి. నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. స్పీక్ హోలీ స్పిరిట్, టీచర్స్ లార్డ్. లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము. అక్కడ ఆపుతాం, అందరూ చెప్తాం. ఐ ఎమ్ ఎ స్పిరిట్, ఐ హ్యావ్ ఎ సోల్, ఐ లివ్ ఇన్ దిస్ బాడీ. నేను ఆత్మని, నాకు ప్రాణం ఉంది, నేను
ఈ ఈ శరీరంలో ఉంటున్నాను. హల్లెలూయా. నేను ఆత్మని, నాకు ప్రాణం ఉంది, నేను ఈ శరీరంలో ఉంటున్నాను. అర్థమవుతుందా? ది ఎలిమెంట్ ఆఫ్ సోల్, ది ఎలిమెంట్ ఆఫ్ సోల్ దట్ ఈస్ అటాచ్డ్ టు ద ఫిజికల్ బాడీ డాష్. అర్థమవుతుందా? నేను ఇది చెప్తాను, మళ్ళీ చెప్తాను, మళ్ళీ 3 చెప్పిస్తాను. అర్థమవుతుందా? 1 ఆఫ్ ద 30 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ అడుగుతాను, సరేనా? 11 వచ్చిన రక్తము దేహమునకు ప్రాణము. అర్థమవుతుందా? మనం కొంచెం ఎక్కించుకోండి దాని మనసులోకి. రక్తము దేహమునకు ప్రాణం. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, నేను ఆత్మని, నాకు ప్రాణం ఉంది, నేను ఈ శరీరంలో ఉంటున్నాను. నేను ఆత్మని, నాకు ప్రాణం ఉంది, నేను ఈ శరీరంలో ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 3 భాగాలు మనిషి: ప్రాణ, ఆత్మ, దేహాలు. ప్రాణ, ఆత్మ, దేహాలు. అర్థమవుతుందా? ప్రాణంకి సంబంధించిన ఏ పదార్థము దేహములో ఉన్నది డాష్? రక్తం. ఇందాక ఎందుకు చెప్పలేదైతే? హల్లెలూయా. అందరితో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ యామ్ ఏ ఫాస్ట్ లెర్నర్. యేసు ప్రభు ఘనమైన నామంలో ప్రభు కృపను బట్టి నేను త్వరగా నేర్చుకునే వ్యక్తిని, త్వరగా అభ్యసించే వ్యక్తిని. హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనిస్తే దేవుడు, ఇక్కడికి వెళ్తాం మనం వాక్యం సరిగ్గా చూసుకోవాలా. 11 వచ్చినాం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకిచ్చి తిని. చూసారా ఎందుకు దేవుడు రక్తాన్ని శరీరంలో పెట్టి? చూసారా? మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము మీద పోయిటకై దానిని మీకిచ్చి తిని. రక్తం శరీరంలో ఎందుకుంది? హల్లెలూయా. చూడండి, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. అర్థమవుతుందా? తెలుగులో ప్రాణము అనబడింది. జాగ్రత్త గమనించండి, జాగ్రత్త గమనించండి. ఇంగ్లీష్ చదువుతాం చూడండి. ఫార్ ద లైఫ్ ఆఫ్ ద ఫ్లెష్ ఈజ్ ఇన్ ద బ్లడ్. అంటే రక్తము కింద మనం చూస్తే రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. చూసారా? తెలుగులో బాగా రాసుకోండి అక్కడ. రక్తము దానిలోనున్న జీవమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. రక్తము దానిలోనున్న జీవమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. రక్తము మీ దేహమును, మనం రక్తము దేహమునకు ప్రాణము. చూసారా? ఆ మాటకి కిందకి ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. రక్తము దానిలోనున్న జీవమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. హల్లెలూయా. ఫిజికల్ బాడీలో దేహములో, భౌతికపరమైన దేహంలో దేవుని ఎటర్నల్ లైఫ్, ఆత్మకు సంబంధించిన జీవం ఫిజికల్ బాడీలో దేనిలో ఉంది అని అంటే రక్తంలో ఉంది. హల్లెలూయా. దేని రూపంలో ఉంది? జీవం రూపంలో ఉంది. ఇది భక్తులు పెట్టుకోవాలి. అర్థమవుతుందా? బ్లడ్లో జీవం ఉంది, బ్లడ్ జీవం కాదు. బ్లడ్ జీవం కాదు, రక్తం జీవం కాదు. రక్తములో జీవం ఉంది. హల్లెలూయా. దానిలో ఉంది. దానిలో అది ఉంది కాబట్టి దీనికి వాల్యూ. దేనికి? రక్తానికి. ఏముంది కాబట్టి? జీవం ఉంది కాబట్టి రక్తానికి వాల్యూ. హల్లెలూయా. ఈ రక్తంలో ఏ పశువు కానీ, ఏ జంతువు కానీ దానికి సంబంధించిన జీవం, దాని దేహానికి సంబంధించిన జీవం రక్తంలో ఉంది కాబట్టి రక్తాన్నే మీరు ప్రాయశ్చిత్తంగా నా దగ్గరికి తీసుకొని రావాలి, బలిపీఠం మీద ప్రోక్షించాలి. కాబట్టి మీకు రక్తాన్ని ఇస్తున్నాను అంటే ఆ పశువులో ఉండే అదొక ర్యామ్ కానీ, బుల్ కానీ, అదొక కట్టిల్ డవ్ కానీ, పీజన్ కానీ, దేంట్లో అయినా సరే రక్తాన్ని ఇస్తాను కాబట్టి దాన్ని మీరు తినకూడదు. రక్తాన్ని తాగే తెలుసు కానీ తినేది ఏముంది? వన్స్ బ్లడ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద బాడీ ఏమవుతుంది? గడ్డ కడుతుంది. ఏమవుతుంది? ఐస్ గడ్డలు తాగబాకరా అనం, ఐస్ గడ్డలు తినొద్దురా అంటాం. అవునా కదా? ఐస్ గడ్డలు తినొద్దు. అట్లాగే రక్తం బయటకు వచ్చిన తర్వాతకి తాగేది ఉండదు, అది గడ్డ కడుతుంది అనమాట. రక్తం బయటకు వచ్చిన తర్వాతకి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఈటింగ్. అందుకే రక్తాన్ని తినకూడదు.
అని చెప్పినట్టు బాగా పెట్టుకోండి. అర్థమైందా? మన యేసు రక్తం, స్వీట్ హోలీ స్పిరిట్. మనం యేసు రక్తం గురించి ధ్యానిస్తున్నాం, బాగా గుర్తు పెట్టుకోండి. రక్తాన్ని గురించి వెళ్తున్నాం, కొంచెం బాగా ధ్యానిస్తాం, లోతుకి వెళ్తున్నాం. హల్లెలూయా. రక్తంలో ఏముంది? జీవం ఉంది. హల్లెలూయా. ఆత్మ, ప్రాణం, దేహం. హల్లెలూయా. ఈ మూడిటికి సంబంధించి దేవుని జీవం ఫిజికల్ బాడీలో దేని ద్వారా క్యారీ అవుతుందని అంటే రక్తము ద్వారా అన్ని శరీర అవయవాలకి క్యారీ అవుతుంది. హల్లెలూయా. 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 ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరన్నా మనిషి చనిపోయారు అనుకోండి, అర్థం ఉందా? ఎట్లా చేస్తాం? ఎట్లా నిర్ధారిస్తాం? ఎట్లా నిర్ధారిస్తాం? జనరల్గా మనం ఏం చేస్తాం? శ్వాస అనేది చూస్తాం. అర్థం ఉందా? ఇంకా మెడికల్గా లోపలికి వెళ్ళడం మనం ఏం చేస్తాం అని అంటే నాడి అనేది చూస్తాం. అర్థం ఉందా? నాడి అనేది చూస్తాం. తర్వాత ప్యూపుల్స్ అనేవి చూస్తాం. అర్థం ఉందా? అవి లైట్ వేసినప్పుడు వదులుతున్నాయా, సంకోచం వ్యాకోచం చేస్తుందా లేదా అనేది పరీక్షిస్తాం అన్నమాట. ప్యూపుల్స్ గురించి చచ్చిపోతే అవి కథలు అట్లనే ఉండిపోతాయి, డైలైట్ అయిపోయి అట్లనే ఉండిపోతాయి అన్నట్లు. అవి ప్యూపుల్స్ అనేవి. ఇక్కడ ఉండే మనకి కండరం ఉంటుంది, ఆ కండరం అనేది. తర్వాత రక్తం చూస్తాం అనమాట. గుండు కొట్టుకోవడం ఆగిపోద్ది అన్నట్లు. అర్థం ఉందా? గుండు కట్టి చెత్త పెట్టి చూస్తాం అన్నట్లు, 2-3 సార్లు చేసి పెట్టి చూస్తాం అన్నట్లు. అర్థం ఉందా? ఏ సౌండ్ లేకుండా సైలెంట్గా ఉండిపోతే నో బ్లడ్ సప్లై, నో బ్లడ్ సప్లై, నో బ్లడ్ సప్లై. అర్థం ఉందా? నో బ్లడ్ సప్లై అయిపోతే ఏమవుతుంది? అంతే. అర్థం ఉందా? హార్ట్ సర్జరీ జరిగేటప్పుడు కూడా ఏం చేస్తారంటే బిఫోర్ డూయింగ్ ద సర్జరీ ఫస్ట్ కనెక్షన్లు, కనెక్షన్లు కట్ చేసి, ఈ ఆపరేషన్ చేయాల్సిన హార్ట్కి ఉండే కనెక్షన్లు కట్ చేసి మిగతా పార్టీకి వేరే కనెక్షన్లు ఇచ్చేస్తారనమాట. వేరే కనెక్షన్ ద్వారా బ్లడ్ పోయి సప్లై పోయి అలాగా. హల్లెలూయా. హల్లెలూయా. దీని కనెక్షన్లు తీసి వేరే కనెక్షన్లు పెట్టేసి ఆ కనెక్షన్ వేరే మెషిన్తో ఇచ్చేసి బ్లడ్ అన్ని సర్క్యులేట్ చేస్తూ ఉంటారు అనమాట, బయట ఇంకో మెషిన్ పెట్టి. అర్థమవుతుందా? వాటర్ ఆగింది అనుకోండి, నీళ్ళు ఎక్కవు. అర్థమవుతుందా? నీళ్ళు ఎక్కదు అనుకోండి, మొత్తం బంద్, ఇల్లంతా బంద్. కిడ్నీ ఎడతది, కిడ్నీ దాహేస్తుంది, పోయి అంటది కిడ్నీ సుక్క పడలేదు అనుకోండి, అవుట్, కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. మాకు కిడ్నీ ఫెయిల్ ఎట్లా తెలుసా? కాన్స్టెంట్గా క్రమంగా ఇంత ప్రెషర్ అంటే ఇంత ఒత్తిడితోటి, ఇంత ఒత్తిడి అని ఉండాలి, కనీసం ఎంత ఒత్తిడి. బీపీ ఏది తెలుసా? ఒత్తిడి మెయింటైన్ చేసేదానికి అనమాట. అదొక కనీసం ఎంత ఒత్తిడితోటి 120/80 అనే ఒత్తిడితోటి కిడ్నీలో ఉండే దాని సిస్టంలో ఫిల్టర్లు ఉంటాయి. కిడ్నీ అంతా ఫిల్టర్లు అనమాట. అదొక మన ఇంట్లో స్టెయినర్ ఉంటుంది చూసారా? స్టెయినర్ టీకి కాఫీకి అట్లా కిడ్నీ అంతా స్టెయినర్స్ ఉంటాయి అనమాట. ఈ స్టెయినర్లోకి కనీసం ఒత్తిడితోటి వస్తేనే కిడ్నీ అనేది ఫిల్టర్ చేయగలదు దేన్ని? రక్తాన్ని. అర్థమవుతుందా? మనం టీ పోసేటప్పుడు లాస్ట్లో పోసిన తర్వాతకి దాన్ని ఏం చేస్తారు సార్? వత్తుతారు కదా, మొత్తం వత్తుతారు కదా, పిండి వస్తారు సార్. అట్లా ప్రెషర్ కావాలి, దాంట్లో రావాలి. అట్లనే బ్లడ్ కిడ్నీ అనే స్టెయినర్ ద్వారా వెళ్తే కొంచెం ప్రెషర్ కావాలన్నట్లు, అదే ఇంప్యూరిటీస్ వెళ్ళిపోయేదానికి, అర్థమవుతుందా? ఫిల్టర్ అయ్యేదానికి అనమాట. ఈ ప్రెషర్ తగ్గిందనుకోండి ఫిల్టర్ కాదు, కిడ్నీ దెబ్బతింటుంది. అర్థమవుతుందా? అందుకే మొత్తం శరీరానికి సంబంధించి బ్లడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఇప్పుడు సింపుల్గా హెడ్ ఇంజరీ జరిగింది, చాలా రక్తం పోయింది, పర్సన్ ఏమవుతాడు? చనిపోతాడు. శరీరం అంతా గాయాలే లేవయ్యా, మనిషికి దెబ్బ తగిలినట్టు కనిపించలేదా? చిన్న దెబ్బ తల మీద అంతే, అవుట్ అంటే చూసారా? హౌ బ్లడ్. హల్లెలూయా. మాకు మూగ దెబ్బలు అంటారు చూసారా? కొన్ని బయటికి దెబ్బలే కనిపించన్నట్టు, లోపల అవయవాలు చితుకుపోంటాయి అన్నట్లు. ఎస్పెషల్లీ ఇక్కడ ఉంటుంది అన్నమాట, రక్తానికి సంబంధించి స్ప్లీన్ ఉంటుంది అనమాట. అర్థం? అది గట్టిగా ఒత్తుకుంది అనుకోండి, అది కొంచెం అట్లా కరకించింది అనుకోండి, మొత్తం రక్తం అంతా బయటకి ఏం తెలియదు, రక్తం అంతా లోపల దాంట్లోంచి బయటకు వచ్చేసి కడుపులో అంతా పెరుకుంటా ఉంటుంది అనమాట. బయటికి రాగానే అవయవాల్లోంచి రక్తం నుంచి బయటికి రాగానే ఎక్కడికి వెళ్ళినా గడ్డగట్టేస్తుంది అన్నట్లు. అదొక బయటికి ఏం తెలియదు, బీపీ పడిపోతూ ఉంటుంది, బయటికి దెబ్బలే తెలియవు. అదొక అందుకే బాగా సివియర్ యాక్సిడెంట్ మూగ దెబ్బలు అనుకోండి, పైకి ఏం లేకపోయినా కూడాను స్కాన్లు చేస్తారు, లోపల అవయవాలు ఎట్లా చూసేదానికి అన్నట్లు. అర్థమవుతుందా? బయటికి ఏం దెబ్బ రావచ్చు, రక్తం బయటికి రావచ్చు అన్నమాట, లోపల రక్తం గారిపోవచ్చు, లోపల రక్తస్రావం జరగవచ్చు. అర్థమవుతుందా? ఇది కంటిన్యూస్ రక్తం అంటే ఏమవుతుందంటే మనిషి ప్రాణం పోతుంది. అర్థమవుతుందా? చనిపోయాడు మనిషి, ఏమవుతాడు? చల్లబడతాడు. హల్లెలూయా.
చల్లగైపోతుంది అంటే ఏం చేస్తాం మనం? మెయింటైన్ చేయాలని ట్రై చేస్తాం. బాగలేదు మనిషికి చల్లగైపోతుంటే ఏదో చేసి మెయింటైన్ చేయాలని ట్రై చేస్తాం అనమాట. ఈ టెంపరేచర్ అంతా మెయింటైన్ చేసేది అంతా కూడా బ్లడ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, చనిపోయినాక చల్లబడిపోతుంది. దేన్ని బట్టి? రక్తం తిరగడం అనేది ఆగిపోద్ది. రక్తం తిరగడం అనేది ఆగిపోయింది కాబట్టి జీవం అనేది సర్క్యులేట్ అవ్వడం ఆగిపోద్ది, మనిషి చల్లబోతుంది. అదొందా బాడీ చల్లగా అయిపోయింది అందరు చూసారా? వెంటనే పేరు మార్చేస్తారు మనిషికి. నువ్వు ఎంత గొప్ప పేరున్నా పెట్టుకో, ఎంత పనికి మాలిన పేరున్నా పెట్టుకో, ఎంత దీర్ఘ పేరున్నా పెట్టుకో, నువ్వు చచ్చిపోయినావా నిన్ను పేరు పెట్టే పిలవరు, బాడీ అంటారు అంతే. ఏమంటారు? బాడీ అంట. ఎంత పేరైనా కానీ, నువ్వు ఎవరైనా కానీ అదొందా బాడీ అంటారు అంతే. నువ్వు పక్కనే ఎంత పెద్ద తోకల్లా ఉన్నాయి, నీకు ఎంత పెద్ద బరువుండా పేరుండే ఉన్నాయి, ఏం పట్టించుకో అంతే. బాడీ అనే అంటారు. అదొందా ఇన్ఫరెన్స్ ఏంటంటే ద లైఫ్ ఈజ్ ఇన్ ద బ్లడ్. కాబట్టి రక్తాన్ని తినకూడదని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, రక్తాన్ని యేసు ప్రభు తినొద్దు అన్నాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలు ఏమన్నాడు తెలుసా? ఇది నా రక్తం వల్ల దీని ఏం చెప్పన్నాడు? ఆడేమో తినొద్దని ఏం తెలిసి అదేమో గడ్డ కట్టేస్తుంది, ఇది గడ్డ కట్టదు. హల్లెలూయా. దీంట్లో లైఫ్ అట్లనే ఉంటుంది. కాబట్టి ఈ రక్తం, యేసు ప్రభు రక్తం బయటకు వచ్చిన తర్వాతకి అదొకదా ఆ ముద్దు మీద మాను మీద రక్తం అంతా చితికి ఒలికిన తర్వాత కూడాను ఆ రక్తము గడ్డ కట్టలేదు. హల్లెలూయా. అందుకే ఆయన రక్తంలో ఇంకా జీవం అని చెప్పేది. హల్లెలూయా. ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ స్టిల్ అలైవ్ బికాస్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ఇన్ ద బ్లడ్. హల్లెలూయా. చూడండి, అందుకే యేసు రక్తం ఇంకా ద్రవరూపకంగానే ఉంది. అది హైలైట్ అంతే. యేసు రక్తం ఇంకా ద్రవరూపకంగానే ఉంది. కార్చబడి కొన్ని వేల సంవత్సరాలు అయినా కూడాను యేసు ప్రభు రక్తంలో గడ్డగట్టడానికి కావలసిన కణాలు ఏమని మనకు తెలియదు. రక్తం అయితే గడ్డగట్టట్లే. హల్లెలూయా. నువ్వు యేసు రక్తానికి విటమిన్ కే ఇంజెక్షన్, రక్తం గడ్డ కట్టదు. హల్లెలూయా. రక్తం కారడం ఆగే దానికోసం నువ్వు ఏ ఇంజెక్షన్, ఏ ట్యాబ్లెట్ అన్నా పెట్టు, యేసు రక్తం గడ్డ కట్ట. బికాస్ దేర్ ఇస్ లైఫ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు రక్తానికి మనిషి రక్తానికి తేడా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు రక్తానికి మనిషి రక్తానికి తేడా ఏంటంటే మనిషి రక్తంలో ఆటోమేటిక్గా పాపం అనేది వచ్చేసింది. ఎందుకని? ఆదాం చేసిన పాపమును బట్టి మనిషి రక్తానికి ఆటోమేటిక్గా మనిషి ప్రాణాత్మ దేహాలకి యావత్తు సిన్ అనేది ఆపాదించబడింది, పాపం అనేది ఆపాదించబడింది. అర్థమవుతుందా? ఇప్పుడు భూమంతా శపించబడింది. అవునా? శపించబడింది. ఇప్పుడు వీళ్ళు మనం వధించే పాత నిబంధనలు పెద్దలంతా కూడా వధించిన, తెచ్చి సమర్పించిన పశువులు, ఆవులు ఇవి చూసారా, ఈ తీసుకొచ్చి సమర్పించాల్సినవి బలి కోసం. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా అవన్నా పర్ఫెక్ట్గా నయ్యి ఉంటే, వాటి రక్తం అన్నా పర్ఫెక్ట్గా నయ్యి ఉంటే ఏటేటా అవసరం లేకపోయి ఉండేటిది. కానీ అవి కూడా కంప్లీట్గా మళ్ళీ సంవత్సరం చేయాలంటే వాటికి కూడా ఏంది, ఆ రక్తం క్వాలిటీ కూడా లిమిటెడ్ అని. అవునా? ఆ రక్తం చేసే పని కూడా లిమిటెడ్ అని. అంతేనా కాదా? ఇప్పుడు లిమిట్గా పర్ఫెక్ట్గా నయ్యి ఉంటే, ఆ రక్తం పర్ఫెక్ట్గా నయ్యి ఉంటే దేవుడు మళ్ళీ ఎందుకు పైసారు చేశారు కదా అని ఉంటాడు. అదొస్తుందా? కానీ ఇప్పుడు నేను యాజకుడిని మందిరంలోకి రావాలంటే ఫస్ట్ ఆయన పాపాల కోసం ఒకటి సమర్పించాలి. అర్థమవుతుందా? మళ్ళీ అందరి కోసం ఇంకొకటి సమర్పించాలి. మళ్ళీ ప్రత్యేకంగా కూడా ఏమైనా పాపం చేసి దానికోసం సమర్పించాలి. మళ్ళీ సంవత్సరం మళ్ళీ అందరి కోసం ఇంకొకటి సమర్పించాలి. అర్థమవుతుందా? ఇది ఈజ్ ఆల్ సింబలైజింగ్ దట్ ద బ్లడ్ ఆఫ్ ది ఎంటైర్ యానిమల్స్ అండ్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. హల్లెలూయా. రెక్స్టన్స్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి ఆదివారం 2 ఆరాధనలు. మా మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు, స్థలం గుమ్మలదిబ్బ, కోవూరు నందు జరుగును. మా ఆదివారపు 2వ ఆరాధన సమయం సాయంత్రం 6 గంటలకు, స్థలం సెయింట్ పాల్ లూథరన్ చర్చ్, వనంతోపు సెంటర్, నెల్లూరు. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9989247073, మరి ఒక నంబర్ 9908412622.